రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 19వ వార్డులో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మన దేశంలో మొట్టమొదటి భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అని అన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి అమోఘమని కొనియాడారు. సావిత్రిబాయి పులే తొలితరం మహిళా ఉద్యమకారిణి అని, ఆమె యొక్క ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ ఎప్పటికీ మనందరికీ ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సావిత్రిబాయి పులే 193వ జయంతి ఉత్సవాలను 19వ వార్డులో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సుమారు 170-180 సంవత్సరాల క్రితమే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు అక్షరాస్యత ద్వారా అవగాహన కల్పించి ఆనాటి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పల్లెల్లో అనేక మంది పేదలకు చదువు చెప్పే విధంగా అక్షర జ్ఞానం వస్తే అణిచివేత గురి కాకుండా ఉండబడుతుంది నా జాతి అని ఓ బలహీన వర్గాల బిడ్డకు సంబంధించినటువంటి శ్రీమతి సావిత్రి పులేబాయి ఆనాడే గ్రామాల్లో అక్షరాలు దిద్దేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చేపట్టి ప్రజలను చైతన్యపరిచినటువంటి ఆ మహాత్మురాలి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనం వారిని గౌరవిస్తే మనం గౌరవించినట్టుగా వారి యొక్క ఆలోచన విధానాన్ని తరానికి చూపెట్టే విధంగా ఈనాడు వారి యొక్క చరిత్రను తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఎక్కడ వివక్ష ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందనే నిరసనగా ఆ కాలంలోనే వివక్షకు వ్యతిరేకంగా నిరక్షరాస్యత నిర్మూలన కొరకు శ్రీమతి సావిత్రిబాయి పులే చేసినటువంటి త్యాగము, పోరాటము మరవలేనిది, వారు చేసిన సేవలు మరవలేనివి. అందుకే సామాజికంగా సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ ముందున్నటువంటి వారికి ఈరోజు చిత్రపటానికి పూలమాలేసి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నమాట చెప్తూ వారి బాటలో మనం అందరం కూడా నడిచి భవిష్యత్తులో పేదలందరూ కూడా అభివృద్ధి పథంలో పోవడానికి కోసం వాళ్ళ ఆలోచన విధానం తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమతి సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.